కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలోనే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో నిరసన ప్రదర్శన, రాస్తా రోకో, ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని, కార్మిక హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ముందుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు పోలవరపు సుజాత అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. పని గంటల పెంపు, యూనియన్ రిజిస్ట్రేషన్పై ఆంక్షలు, కనీస వేతనాలు అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అనేక ప్రమాదకర అంశాలు లేబర్ కోడ్స్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుయేటీ, రిటైర్డ్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఆటో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని, ఇక ఉపాధి గ్యారంటీ కల్పించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలని అన్నారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇక వలస వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని చెప్పారు. అన్ని రకాల పంటలు రైతులు, పాడి రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇక వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలని అన్నారు. ఇక విబిజీ రామ్జీ పథకం రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హక్కు చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని వారన్నారు. రైతు వ్యతిరేక విత్తన చట్టం, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కోరుతున్న మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు విననాడకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రైతు సంఘం, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో కూడా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉన్నది. అంగన్వాడీలు, ఆశాలు, అట్లాగే ఆటో కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇతర రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవి. ఇవాళ కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 4 లేబర్ కోడ్ల వల్ల రేపటి నుంచి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, పని గంటలు పెరుగుతాయి, కనీస వేతనాలు అమలు కావు, ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్కీమ్ వర్కర్లకి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి స్కీమ్